हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं लोकशङ्करम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कुतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोद्धकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्निष्ठितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वाल्मीकिकोकिलम्। పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాం. అరణ్యకాండలో ప్రవేశించాము. అరణ్యకాండలో శరభంగ ముని దర్శనం చేసుకున్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడ నుండి ఇక బయలుదేరారు. ఎక్కడికంటే సుతీక్షణుని ఆశ్రమానికి బయలుదేరారు. అక్కడ నుంచి సుతీక్షణుడు ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సుతీక్షణుని ఆశ్రమం దగ్గర నుంచి ఒక విశేషాలు వస్తున్నాయి. రాముడు ఇక్కడ మనులకు అందరికీ అభయం ఇచ్చి భార్య సైతంతో తమ్ముడైన లక్ష్మణుడితోటి ఆ సుతీక్షణుని ఆశ్రమానికి సాగుతూ ఉన్నాడు. ఎలా ఉందనంటే మార్గ మధ్యంలో గొప్ప కొండ ఉన్నది, అక్కడ పక్కనే ఒక అడవి ఉన్నది. అడవి పక్క నుంచి వస్తూ ఉన్నాడు. అయితే ఈయన వెంట కొంత మునులు కూడా వస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మునులు శరభంగ మహాముని దగ్గర ఆశ్రమం నుంచి కొందరు మునులు ఈయన వెంట వస్తూ ఉన్నారు. కొంతమంది మునులు కూడా అలా వచ్చి చేరుకున్నారు. ఎక్కడికనంటే వాళ్ళందరితోటి సహా వచ్చి ఆ సుతీక్షణుడు ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. సుతీక్షణుడు అనే మునిని దర్శించుకొని రామచంద్రమూర్తి ఏమంటున్నాడంటే, హే భగవన్. రామచంద్రమూర్తి ఋషుల్ని పలకరించేటప్పుడు మొట్టమొదటి సంబోధన విశ్వామిత్రుడు కూడా హే భగవన్ అని సంబోధిస్తాడు. అట్లనే ఉపనిషత్తుల్లో కూడా ఉంది హే భగవన్ అన్నది. ఉపనిషత్తుల్లో చాందోగ్యంలో వస్తుంది అనమాట. హే భగవన్, నేను రాముడను, నిన్ను చూచుటకు వచ్చి తిని, ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి నాతో భాషింపుము అని ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్ళేట సుతీక్షణ మహర్షి ధ్యానంలో కూర్చున్నాడు అని అర్థం అనమాట. నాతో మాట్లాడండి అని విన్నవించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక ధర్మాన్ని చెబుతున్నాడు. ఆ వెళ్ళినటువంటి ఆ ఋషుల దగ్గరికి ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. అది వాళ్ళని ఎలా పలకరించాలనో ఏమిటో ఈ విధంగా తాను ఎవరో చెప్పుకున్నాడు, తన పేరు చెప్పుకున్నాడు. మొట్టమొదటి సంబోధనలోనే ఉంటుంది హే భగవన్ అని సంబోధనలోనే ఉంటుంది అది అని అన్నాడు. సుతీక్షణుడు ఇక రాముణ్ణి చూసి సంతుష్టంతో ధర్మశ్రేష్ఠుడైన రాముని కౌగలించుకొని, ఇక్కడ ఒక విశేషం అది, రాముణ్ణి కౌగలించుకోవటం అనేటువంటిది ఒక అదృష్టం. అది అసలు రాముణ్ణి కౌగలించుకుంటే అక్కడ గుహుడికి ఇచ్చాడు, ఇక్కడ సుతీక్షణ ఋషికి ఇచ్చాడు. ఇక్కడ ఈ సుతీక్షణ ఎందుకనంటే రాముడు అని అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కౌగలించుకున్నాడు అని అంటే జీవాత్మ పరమాత్మలు అనేటువంటి అభేదము అనేటువంటి అద్వైతాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అది
కౌలించుకొని సంతోషించుకొని ఇక అప్పుడు అంటున్నాడు సుతీక్షణుడు, రఘువంశమున శ్రేష్టమైనటువంటి వాడా రామ, నీకు స్వాగతం. నీ పాదస్పర్శచే నా ఆశ్రమము రక్షణ ఏర్పడది. ఆశ్రమానికి రక్షణ వచ్చింది. అంటే ఇంత క్రితం దాకా ఇదిగో రాక్షసులు రోజు వచ్చి గొడవ చేసిపోతున్నారు. రాక్షసులు గందరగోళం చేయటం, ఆ ఆశ్రమం ముందు ఏవో పారేయటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు కాలు పెట్టేసావు, నా ఆశ్రమానికి రక్షణ వచ్చేసింది అని మహా సంతోషం పొందుతున్నాడు. నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నీవు రాజ్యభ్రష్టుడవై చిత్రకూట పర్వతం ఉన్నావని విన్నాను. నేను ఇంత క్రితమే విన్నాను ఈ సంగతి. ఈ కారణమిచే భూలోకములో ఈ దేహమును విడిచి స్వర్గమునకు వెళ్ళలేక ఉన్నాను. అంటే ఇక 4 రోజులకైనా వస్తావు కదా నా దగ్గరికి, అందుకని దేహాన్ని విడిచిపెట్టకుండా నీ దర్శనం కోసం చూస్తున్నాను అని చెబుతున్నాడు. ఇది విశేషం. ఇక్కడ విశేషం ఏంటంటే రామ దర్శనం కోసము ఋషులు ఎంత పరితపిస్తున్నారో చూసుకోండి. రామ దర్శనం అని అంటేనే పరమాత్మ దర్శనము అని అర్థం. అందులో రామ అనేటువంటి నామ ఆ పేరు ఎట్లా వచ్చిందో కూడా ఇదివరకు మీకు చెప్పాను. నమశివాయలో ఉండేటువంటి మా తీసుకున్నాడు, నారాయణలో నుంచి రా తీసుకున్నాడు, తీసుకొని ఇద్దరిని కలిపేసేసి రామ అని పెట్టేసి పరబ్రహ్మతత్వాన్ని చేశాడు. కాబట్టి రామ అంటున్నామంటే పరబ్రహ్మమును మనం స్మరిస్తున్నట్టు లెక్క. అంత విశేషం అన్నమాట ఇది. అందుకని ఆ సుతీక్షణుడు ఆ రాముని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఈ లోకాన్ని వదలకుండా ఉన్నాను. అంటే అప్పుడు కాలంలో ఋషులు వాళ్ళు ఎప్పుడైతే శరీరాన్ని వదలదలుచుకున్నారో అప్పుడు దర్భల చాపపరుచుకొని శ్వాసను బిగించేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, రామదర్శనం ఉన్నది, తొందరపడాల్సిన పని లేదు అని రామ, ఇంద్రుడు నా దగ్గరికి వచ్చాడు కూడా. అక్కడ శరభంగుని దగ్గరికి వచ్చాడు, నా దగ్గర కూడా వచ్చాడు ఇంద్రుడు. ఆ వచ్చి ఏం చెప్పాడంటే, ఆయన నా పుణ్యకర్మ వలన నీవు సకల లోకములు జయించితివి అని చెప్పాడు. నువ్వు కూడా శరభంగుడు మాదిరిగానే గొప్ప తపస్సు చేసేసావయ్యా. దేవతలకు ఋషులకు నిలయమైన ఆ పుణ్యలోకములు సంతోషముగా నీకు సమర్పించుతున్నాను, స్వీకరించుము. వీటిలో నీవు నీ భార్యతో అని ఆయన వచ్చి చెప్పాడు, వచ్చాడు. తర్వాత ఇక్కడేమంటున్నాడు సుతీక్షణుడు అని అంటే, నేను సంపాదించినటువంటి పుణ్యలోకములన్నీ కూడా హే రామ నీవు సమర్పిస్తున్నాను. అక్కడ శరభంగుడు ఎట్లనో ఇక్కడ కూడా సుతీక్షణుడు కూడా అంతే, ఎట్లా అనమాట. అంటే వీళ్ళు సంపాదించినటువంటివన్నీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. కాబట్టి వీళ్ళు సంపాదించినటువంటివన్నీ కూడా ధారపోసేసారు, ఆ పరబ్రహ్మానికి సమర్పించేసేసారు అనమాట. అవన్నీ ఇచ్చేసేసారనమాట ఇక్కడ. ఇక ఇప్పుడు ఏమిటనంటే ఆ ఇచ్చేసేసాడు ఆ విధంగా. ఆ తర్వాత ఆ మహాముని నేను ఆ పుణ్యలోకాలకు స్వయంగా సంపాదించును అని ఈ విధంగా అంటున్నాడు. అక్కడ అన్నట్టుగానే ఇక్కడ కూడా రామచంద్రము సుతీక్షణుడితో అంటున్నాడు, ఈ చూపించండి అని అన్నారు. అనగా నీవు సర్వకార్యముల యందు కుశలుడు అని, సర్వభూత హితములను ఆసక్తి గలవాడని గౌతమ వంశజాతుడైన శరభంగ మహాముని కూడా చెప్పాడు. ఏ సుతీక్షణ మహర్షి, నీవు గౌతమ వంశ సంజాతుడవు. ఈ గౌతమ అనేటువంటి ఉపనిషత్తుల్లో కూడా వస్తాయి. ఈ గౌతమ సంజాతం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా అక్కడక్కడ వస్తుంది. మన నచికేతుడు కూడా గౌతమ వంశ సంజాతుడే కఠోపనిషత్తులో. రాముని మాటలు విని సుతీక్షణుని మిక్కిలి సంతోషించి మధురంగా, రామ ఈ ఆశ్రమం ఋషులతో ఉన్నది, ఋషులచే ఇచ్చట కందమూల ఫలాలు అన్ని లభిస్తాయి, నీవు ఆనందంగా ఉండవచ్చును. ఇక్కడికి పెద్ద పెద్ద మృగములు వచ్చి మునులను భయపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏవో పులులు సింహాలు ఇటువంటివి వచ్చి కాసేపు భయపెట్టిపోతూ ఉంటాయి. కానీ అవి ఎవరిని చంపవు, వీటి వలన మాత్రమే కొంచెం భయం పడాలి. మరి దేని వలన భయము లేదు, ఈ మృగాలు అంతే. రాముడు సుతీక్షణుని మాటలు విని శరచాపను పట్టుకొని అన్నాడు ఈ విధంగా. ఏమని అంటున్నాడంటే, సుతీక్షణ మహర్షి, ఆ మృగములు వచ్చినప్పుడు నా పదునైన బాణములతో సంహరిస్తాను. నేను మృగములను చంపడచే మీకు వాటిపై దయ ఉండవచ్చును. అందుచే నేను చిరకాలం ఇక్కడ నివసించడం మంచిది కాదు.
ఇంకా సింహాలు వచ్చినట్టు చంపుకుంటూ కూర్చోవాలి. మీరేమో అవి వచ్చి ఏదో భయపెడుతుంటే వాటిని ఏం చేయరు వాళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే మృగాలు చంపాల్సి వచ్చేటప్పటికల్లా మీకు జాలి వేస్తుంటుంది. ఇదంతా ఇంతకాలం ఉండటం అంత మంచిది కాదండి అని అన్నాడు. అని చేసి సంధ్యోపాసన చేసి సాయంకాలం అయిపోయింది. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. సరే శుభ్రంగా ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంలో ఈ సర్గాంతంలో ఒక విశేషం, ఆనంద రామాయణం అని ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని వాల్మీకి మహర్షి రచించాడు అని అంటారు. ఆనంద రామాయణం. ఈ ఆనంద రామాయణంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏది మొత్తం ఆంజనేయ స్వామి వారి గురించి కానీ ఇట్లా కానీ విశేషాలు ఉన్నాయి. మన ఈ వాల్మీకి రామాయణానికి కొంచెం డెఫర్గా ఉంటుంది అది బాగా, ఆనంద రామాయణం అనేది. అందులో ఇక్కడ ఏం ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఆ మునులు సీతారాముల్ని స్తుతించారు. ఈ సందర్భంలో ఆ స్తుతి వేస్తున్నాడు. ఆనంద రామాయణంలో ఉన్నది. నమో భగవతే శ్రీరామాయ పరమాత్మనే సర్వభూతాంతరస్థాయ సీతాయ నమో నమః, సీతాయ నమో నమః, సీతాయ నమో నమః అనేటువంటి మకుటంతో ఒక 8 శ్లోకాలు ఉన్నాయి. వాళ్ళని స్తుతించాట. ఆనంద రామాయణంలో ఉన్నది. అనగా ఇక్కడ సీతారాముల్ని సాక్షాత్తుగా ఆ నారాయణ లక్ష్మీనారాయణులుగా భావించి స్తుతించారు అని అర్థం అనమాట. ఇది ఇలా నమో భగవతే శ్రీరామ రామచంద్రాయ వేధసే సర్వ వేదాంత వేద్యాయ సీతాయ నమో నమః. నమో భగవతే శ్రీ విష్ణవే పరమాత్మనే పరాత్పరాయ రామాయ సీతాయ నమో నమః. నమో భగవతే శ్రీ రఘునాథాయ శార్గిణే చిన్మయానంద రూపాయ సీతాయ నమో నమః. నమో భగవతే శ్రీరామ శ్రీకృష్ణాయ చక్రిణే విశుద్ధ జ్ఞానదేహాయ సీతాయ నమో నమః. నమో భగవతే శ్రీ వాసుదేవాయ శ్రీ విష్ణవే పూర్ణానందైక రూపాయ సీతాయ నమో నమః. నమో భగవతే శ్రీరామ రామభద్రాయ వేధసే సర్వలోక శరణ్యాయ సీతాయ నమో నమః. నమో భగవతే శ్రీరామాయామిత అమిత తేజసే బ్రహ్మానందైక రూపాయ సీతాయ నమో నమః అని ఆనంద రామాయణంలో సీతారాముల్ని ఆ మునులు స్తుతించినటువంటి 8 శ్లోకాలు అనమాట. ఇది అనమాట. ఇట్లా సరే వీళ్ళు ఇక సీతారామ లక్ష్మణులు ఈ సుతీక్ష్ణ మహర్షి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ రాముడు సుతీక్ష్ణుని ఆతిథ్యం తీసుకొని మరునాడు ప్రాతకాలమే సంధ్యావందనాలు ఇటువంటివి చేసుకొని బయలుదేరారు. మహర్షులు ప్రాతకాలంలో ఉపాసించి అగ్నిని మరియు యథాశాస్త్రంగా దేవతలను పూజించుట ఇవన్నీ కూడా చూశారు ఎవరు, సీతారామ లక్ష్మణులు. సరే ఇక్కడి నుంచి సుతీక్ష్ణుని దగ్గర సెలవు తీసుకున్నారు. వారు ఇక ఇట్లా అంటున్నారు అనమాట సుతీక్ష్ణునితోటి, హే భగవన్, మీ చేత ఆతిథ్యము పొంది మేము సుఖంగా ఉన్నాము. ఈ రాత్రి ఎంత సుఖంగా ఉన్నాము. ఇక మేము వెళ్ళుటకు అనుజ్ఞను కోరుతున్నాము. మా వెంట వచ్చిన శరభంగ ఆశ్రమ మునులు మమ్ములను త్వరపెట్టుచున్నారు. ఇది ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉంది, గుర్తు చేస్తాను. ఏమిటంటే వీళ్ళు ఆశ్రమంలో పడుకొని నిద్రపోయినారు రాత్రి. రాక్షసులు ఉన్నటువంటిది అసలు ఏది ఆ దండకారణ్యం. ఇక్కడ ఏమిటంటే బల అతి బల అనేటువంటి 2 విద్యలు విశ్వామిత్రుడు ఉపదేశించాడు రామలక్ష్మణుడికి. ఈ బల అతి బల విద్యలు ఏం చేసి ఎల్లప్పుడూ రక్షిస్తుంటే చెప్పాడు. అప్పుడే మీరు నిద్రపోతున్నప్పుడు రక్షిస్తూ ఉంటాయి అనగా ఆ శక్తి వల్ల రాక్షసులు రారు. అది అసలు విషయం. అందుకని హాయిగా ఎటువంటి కలత లేకుండా శుభ్రంగా నిద్రపోయినారు. అది ఆ బలాతి బల యొక్క ఆ విద్యల వలన అనమాట. అది అంత విశేషమైనది. అది ఆ మాట అనకుండా ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ మేము దండకవనంలో ఋషుల ఆశ్రమాలంటేనే చూడాలని కోరుతున్నాము. మొత్తం ఒక్కసారి మొత్తం ఆశ్రమాలన్నీ చూస్తాం. ధర్మనిరతులైన ఈ మునివరులకు మాకు కూడా అనుమతి ఇవ్వండి. మేము మునులను కూడా పెట్టుకొని మేము ఒకసారి అంతా చూస్తాం ఎక్కడ ఎవరెవరు ఉన్నారు ఈ ఆశ్రమాలు అని సుతీక్ష్ణుని పాదములకు నమస్కరించారు. ఇది గొప్ప విషయం. ఇంతకన్నా కావాల్సింది ఏంటంటే పరబ్రహ్మం వచ్చి ఎవరికి ఋషి గారికి నమస్కారం చేశాడు. ఈ ఋషి ఎంత గొప్పవాడు, తాను చేసినటువంటి తపస్సు చూసుకోండి. సాక్షాత్తుగా పరబ్రహ్మమే వచ్చి పాద నమస్కారం చేశాడు. ఇది ధర్మం అనేటువంటి దాన్ని చెబుతున్నాడు. అంత గొప్ప విశేషం అయితే అనమాట. ఆ సుతీక్ష్ణుని పాదములు నమస్కారం చేశాడు. సుతీక్ష్ణుడు వారిని లేవదీసి కౌగలించుకొని ప్రేమపూర్వకంగా ఈ విధంగా అంటున్నాడు, రామ, లక్ష్మణుడితోనూ నీ వెంట నీడవలే వచ్చుతున్న
సీతతోనూ కలిసి ఈ శుభకరమైన మార్గమును ప్రయాణించుము. ఇదిగో దారి ఇటు, ఈ దారి ఉందే ఇటు. ఈ దండకారణ్యంలోని మునుల ఆశ్రమమును దర్శింపు అందరినీ. రామ, ఈ దండకారణ్యమును సంచరించుతూ అనేక సుందర ప్రదేశములను కూడా చూడు. ఇచ్చటి వనములోని వృక్షాలు, మధుర ఫలములు ఇవన్నీ ఉన్నాయి. కందమూలములు అధికంగా ఉన్నాయి. అందమైన జింకలు గుంపులు గుంపులుగా, అంత ప్రకృతి శోభ బాగా ఉంది అని చెప్పటం దాని అర్థం. ఈ ప్రకృతి చూడముచ్చుడుగా ఉంది. పక్షులు శాంతంగా సుఖంగా విహరిస్తూ ఉన్నాయి. ఇచ్చట చిన్న పెద్ద సరస్సులో జలములు నిర్మలంగా చాలా బాగా ఉన్నాయండి అని చెబుతూ వీటిలోని పద్మములు వికసించి అందంగా ఉంటాయి అని చెబుతూ, రామా నీవు వెళ్ళు, ఇక లక్ష్మణ నీవు కూడా వెళ్ళు, దండకవనంలో దృశ్యాలన్నిటినీ చూడండి, చూసి మరలా తిరిగి ఈ ఆశ్రమానికి రండి అని చెబుతున్నాడు. మళ్ళా రండి. అప్పుడు లక్ష్మణ సహితుడైన రాముడు సరేనండి, అలానే మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి అని పలికి మునికి ప్రదక్షిణము చేసి, మునికి ప్రదక్షిణము చేసి, ధర్మం ఎలా చెబుతున్నాడో చూసుకోండి. మరి ఆయన అంత పరబ్రహ్మము ఆ మునికి నమస్కారం చేస్తున్నాడంటే అర్థం ఏమిటంటే ఆ పరబ్రహ్మము వశం అవుతాడు అనగా, ఆ పరమాత్మ నీవు చేసేటువంటి దానికి కనుక చేస్తే ఆయనే నీకు వశం అవుతాడు అని అర్థం అనమాట. దీనిలో ఆయన వశమయ్యి ఆయనే యోగక్షేమం వహామ్యహం అన్నాడే, అది అనమాట. ఆయన నమస్కారం చేసేట, ప్రదక్షిణం చేసి, ఎంత గొప్పదండి, అంతకన్నా కావాల్సింది ఏంటి, అదనమాట. విశాలాక్షి అయిన సీతాదేవి రామలక్ష్మణులకు ఇక్కడ ఒక విశేషం. సీతాదేవిట ఈ ధనుస్సు బాణాలు ఈ కత్తులు వాళ్ళకి అందించింది. ఈమె ఒక పని చేసింది ఇక్కడ, ఒక కార్యక్రమం చేసింది ఇక్కడ. ఏమిటనంటే వాళ్ళందరూ వాళ్ళు తీసుకోకుండా ఏమిట, ఇదిగో రామ నీ ధనుస్సు, ఇది లక్ష్మణ నీ ధనుస్సు, ఇదిగో నీ కత్తి, ఇదిగో నీ కత్తి అని ఈ విధంగా ఇచ్చింది. ఈమె చేత ఇప్పించి పడ్డారనమాట. ఈమె చేత తీసుకున్నారు వీళ్ళు. అనగా అర్థం ఏమిటంటే ఇక ఉన్నది దానికి రాక్షసులు మూడింది అని చెప్పటం అని అర్థం అనమాట. మహాశక్తి ప్రవేశించింది, వాళ్ళకి మూడింది అని అర్థం. అది లోపల అంతరార్థం అట్లనమాట. అని ఇక ఒక విశేషం చెబుతున్నాడు ఇక్కడ. సంస్కృతం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెలకండి ఏం చెబుతారో ఇక్కడ. ఈ శ్లోకం చెబుతున్నా నేను. శ్రీమంతౌ రూప సంపన్నౌ దీప్యమానౌ స్వతేజస ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ. ఇది ఇక్కడ దీనిలో ఏం వినపడుతున్నది, ఈ శ్లోకం అంతా ఏం వినపడుతున్నది, రాముడి గుణగణాలు చెప్పు చెప్పు చెప్పు. అదే ద్వివచనం గురువు గారు, అన్ని ఇద్దరిని అది నేను అడిగింది. అది ద్వివచనం వేసే శ్లోకం మొత్తం ద్వివచనంతో నడిపాడు. మళ్ళీ ఇక్కడ ద్వివచనం ఎక్కడ వస్తుందో తెలిసిన, ఆంజనేయ స్వామి వారు ద్వివచనం వేసి మొట్టమొదటి దర్శనం చేసుకున్నప్పుడు 13 శ్లోకాల్లో ద్వివచనం వేస్తాడు రామలక్ష్మణుడికి. అదేనమాట. అది ఆ ద్వివచనం దంట అంటే విడిపోరు అనమాట. అదనమాట ఆ ద్వివచనంలో గొప్ప విషయం. ఆ ద్వివచనం అనేటువంటి వరల్డ్ లాంగ్వేజెస్ లో ఏ భాషకు లేనటువంటి లక్షణము ఒక సంస్కృత భాషకే ఉంది ద్వివచనం. అది డ్యూయల్, అదేనమాట. అది కాబట్టి కనుక్కుంది కాబట్టి కొంచెం సంస్కృతం పలుకుంది అనమాట. రైట్, ఉషాచంద్రుడు బాగానే కనిపెట్టింది. అది శ్రీమంతౌ ద్వివచనం. వాళ్ళిద్దరు ఎవరు, రామలక్ష్మణుడు. రూప సంపన్నౌ దీప్యమానౌ స్వతేజసౌ రామ రామౌ రామా. అర్థమైంది కదా, రామౌ ద్వివచనం. అది ప్రస్థితౌ క్రియాపదం మీద వేశాడు. ధృత జాపౌ తౌ మళ్ళీ సహ, అట్లా అనమాట. ఇక్కడ తౌ అనమాట. సీతయా సహ రాఘవౌ, ఇట్లా ఇట్లా ఈ విధంగా. అంటే ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు సంస్కృతం కానీ ఇటువంటి చదువుకున్నప్పుడు అక్కడక్కడ ఇటువంటివి పట్టుకోవాలి. పట్టుకుంటే కానీ ఆ భాష మనకి చిక్కదనమాట. అట్లా అలవాటు చేసుకో. సరే అట్టయితే సరే, వాళ్ళని ఈ విధంగా ఉన్నారు అని ఆ వర్ణన చేశాడు, బాగానే ఉంది వాల్మీకి. ఇక్కడి నుంచి ఒక విశేషం రాబోతుంది.
ఇది చాలా ఏమిటంటే ఆలోచనీయమైనటువంటి గొప్ప విశేషం ఇప్పుడు వస్తున్నది, ఇప్పుడు రాబోయేది ఈ 9వ సర్గలో. ఏమిటంటే సీత ఏముంటున్నది అని అంటే రామచంద్రమూర్తితోటి, ఈ రాక్షసులతోటి మనకెందుకు, ఈ శస్త్రములు ఇవన్నీ ఎందుకు, వాళ్ళు మన జోలి రాలేదు, అకారణంగా వాళ్ళని చంపటం ఎందుకు అనేటువంటి విషయంతో మాట్లాడుతున్నది. ఇది ఎలా మాట్లాడుతున్నది ఏమిటి అనేటువంటి తాను మాట్లాడేటువంటి దానికి ఎవరైనా ఒక మాట్లాడుతుంటే ఒక విషయాన్ని గురించి అది ఒక అర్థ సందర్భంగా ఉండాలి, దానికి ఒక బలం ఉండాలి, ఒక శాస్త్రం ఒక బలం అంటూ ఉండాలి. అటువంటి వాటిని ఉదాహరిస్తూ ఎంక్లోజ్ చేస్తూ అప్పుడు చెబితే అది ఒక ఆలోచనీయ సమర్థనీయమైనటువంటి అంశం. అది అలా చెబుతున్నది ఏమని చెబుతున్నదంటే, సుతీక్షణ మహర్షి అనుజ్ఞ పొంది ఆశ్రమం దండకంలోంచి వచ్చేసాము. ఆ సమయమున సీత రామునితో ఇక్కడ ఒక మాట అంటున్నది. భార్య ఏ విధంగా ఉంటున్నదో చూసారా? సీత విశేషణాలు వాల్మీకి వేస్తున్నాడు. మనోహరమైన ప్రేమపూర్వకమైన వచనములు, ఆ వచనములకు విశేషణాలు వేశాడు, 2 విశేషణాలు. అలా మాట్లాడింది. ప్రేమపూర్వకంగా ఉన్నాయి, మనోహరంగా ఉన్నాయి ఆ వచనాలు మాట్లాడాడు. అంటే చెప్పేది ఏంటంటే కఠినమైంది, కానీ ఎలా చెబుతుందో చూడండి ఇది అని మొదలు పెడుతుంది. ఆర్యపుత్ర, ఇక్కడ మనకి దీనిలో వాల్మీకి రామాయణ వీటిల్లో కూడా భార్య భర్తని సంబోధించేటప్పుడు ఆర్యపుత్ర అని సంబోధిస్తారు, ఆర్యపుత్ర అని సంబోధిస్తారు. ఆర్యపుత్ర అనంటే ఆర్య అంటే పెద్దవాళ్ళని, పెద్దవాళ్ళ యొక్క కుమారుడా అని అర్థం అన్నమాట. ఈ ఆర్యపుత్ర అనే మాటనే సంస్కృత పదమే మన తెలుగు వాళ్ళు ఏమండి ఒకసారి ఇటు వస్తారా అని ఏమండిలోకి దిగింది. అది అసలు మూలం. ఈ ఏమండి అనే దానికి మూలం ఆర్యపుత్ర. ఇప్పుడు భార్య గనక ఇంట్లో భర్తని ఆర్యపుత్ర ఒకసారి ఇటు రావయ్యా అంటే, ఓహో ఎవరినో పిలుస్తుంది నన్ను కాకుండా. ఎందుకంటే వాల్మీకి రామాయణం చదువుకోలేరుగా ఆయన. అన్నమాట ఆర్యపుత్ర అని సంబోధిస్తూ, ఈ ముని ధర్మం అతి సూక్ష్మమైనది. నీవు ముని ధర్మంలో ఉన్నావు కదా, ఎలా ఉన్నావు చూసుకో, జడలు కట్టుకున్నావు ఈ విధంగా, నారచీరలు కట్టుకున్నావు ఈ విధంగా ఉన్నావు. అతి సూక్ష్మ ధర్మము కామములకు దూరమైన వాడే సంపాదించగలడు. ఈ ధర్మము కామములకు దూరమైన వాడే. ఈ ముని వృత్తి అనేటువంటి ధర్మము దేనికి దూరము? కామములకు దూరము. ముని అంటే కామములకు దూరము అని అర్థం అన్నమాట. అది చెబుతున్నాడు. కామము వలన కలుగు వ్యసనములు 3. కామము వలన కలుగు వ్యసనములు 3. మొదటిది అసత్య వాక్యము. మొట్టమొదటి ప్రారంభం ఇది చేస్తాడండి. అసత్య వాక్యం 1. 2 పరభార్య గమనము. 2 3 ఏంటి? 3వ వైరము ఏంటి? ఏమాత్రం తగువు లేకుండానే క్రూరంగా ప్రవర్తిస్తాడు. వాడితోటి ఏమీ తగువేం లేదు, వాడి మీద యుద్ధానికి పోతాడు. ఈ 3 లక్షణాలు వస్తాయి కామం వలన. ఇవి పెద్ద వ్యసనములు అని చెప్పాడు. ఈ విషయమే భగవద్గీతలో కూడా ఈ 3వ అధ్యాయంలో, భగవద్గీతలో 3వ అధ్యాయంలో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిఘ వైరిణం. దీనికి ఇప్పుడు సీత చెప్పేటువంటి దానికి మనకి భగవద్గీతలో ఉన్నటువంటి వాటికి పోల్చుకోండి ఇక్కడ. అందువల్లే వాల్మీకి రామాయణం చదువుతుంటే భగవద్గీత యొక్క ఛాయలు ఉంటాయి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఈ కామము రజోగుణ సముద్భవం నుంచి పుట్టింది. ఇది మహాశనో మహాపాప్మ. దీనికి ఎంత అన్నం పెట్టినా కానీ తృప్తి తీరదు, ఎంత ఆహారం పెట్టినా కానీ ఈ కామానికి తృప్తి తీరదు. ఇంకా ఏటు మహాపాప్మ ఏం చెప్పలేదు. ఇటువంటిది రజోగుణ సముద్భవమైనటువంటి కామము అని భగవద్గీతలో హెచ్చరిస్తాడు. దీన్ని జయించాలి అనే విషయం దీనిలో కూడా మనకి భగవద్గీతలో వచ్చింది. అందుకనే చివరికి అంటున్నాడు, జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం.
కామరూపం దురాసదం. దురాసదం అంటే తెలియశక్యము కానటువంటిది, గ్రహించలేమండి. ఈ కామం ఎలా లోపల ప్రవేశించిందో ఏ విధంగా వాడికి వాడు మర్చిపోతాడు, ఎన్ని పనులు చేస్తుంటాడు, ఎన్ని అసత్యవాక్యాలు, ఇవన్నీ ఇట్లా ఉంటాడు. దీనికి అన్నిటికీ రజోగుణ సముద్భవమైనటువంటి కామము అని భగవద్గీతలో చెప్పారు. ఆ విషయాన్ని సీతాదేవి ఇక్కడ ఎంక్లోజ్ చేస్తూ దీనికి ఉదాహరణ చేస్తూ అంటున్నది అనమాట. 3 వ్యసనాలలో రెండోది పరభార్య గమనము, మూడోది అనవసరంగా వైరం పెట్టుకొని వాళ్ళని చంపటం. అయితే ఏ రామ, నీకు మొదటి 2 తోటి పని లేదు. మొదటి 2 ఏమిటంటే అసత్యవాక్యమా, నువ్వు మాట్లాడవు, అసత్యాలు వాళ్ళకు ఉదాహరణ. రెండోది పరభార్య గమనమా, అసలు నువ్వు ఏకపత్ని వృతుడివి, ఆ 2 నీకు సంబంధం లేదు. ఇక మూడో దాని దగ్గర వచ్చిందంటే సమస్య నీకు ఏమిటంటే తగువు లేకుండానే తగువు పెట్టుకొని వాళ్ళని చంపటం. అది ఇక్కడ అని ఆ విషయం ఇక్కడ అంటున్నది. ఏమిటంటే నీకు ఈ రెండిటి యందు, మొదటి రెండిటి యందు నీకేమి లేదండి. అయితే ఏంటంటే వచ్చిందల్లా జితేంద్రియులకు మాత్రమే సత్యధర్మములను ధరించుటకు శక్యమవుతుంది. ఈ విధంగా రామ, సత్యధర్మములు సర్వము నీ యందే ఉన్నాయి, ఇంకనూ నీ యందే సర్వ సద్గుణాలు ఉన్నాయి. మహాబాహు రాము, జితేంద్రియులకు మాత్రమే సత్యధర్మములను ధరించుటకు శక్యం ఉన్నది. నీవు ఇంద్రియములను వశము చేసుకున్నటువంటి వాడు అని నాకు అర్థమవుతున్నదండి. నీవు వైరము ఏమీయూ లేక, ఇక్కడ చెబుతున్నాడు, ఈ వైరము ఏమీయూ లేక భయంకరముగా సకల పశుల పరుల ప్రాణములు, పరుల ప్రాణములు, ఇక్కడ పరుల అనే మాట వేస్తున్నది. రాక్షసులు అంటల్లా. ఏమిటంటే రాక్షసులు అని అంటే దానికి అక్కడ అర్థం మారుతుంది. వాళ్ళు పరులు, మనకేం వాళ్ళు పరులు, వాళ్ళు మనకు పని లేదు వాళ్ళతోటి, పరులు వాళ్ళు మనకు. వాళ్ళ ప్రాణములు తీయటం నీకు మోహము తీయుట, నీకు మోహము చేత ఇప్పుడు కలిగినాక నీకు ఒక మోహం కలిగింది. ఏమిటంటే మోహం, ఆ ఋషులను చూడంగానే వాళ్ళు అనేటప్పటికీ నీకు నేను రక్షిస్తాను, ఏం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి అనేటువంటి ఒక మోహం కలిగింది నీకు. వెంటనే అనేసేసావు, నువ్వు ఈ విషయం ఆలోచించుకోలే అని అన్నట్టుగా మాట్లాడుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటుంటే ఇక్కడ ఒక విశేషాలు వస్తూ ఉన్నాయి అన్నమాట. భౌతికంగా ఈ విధంగా చెబుతుంటారు. ఎవరు భౌతికంగా భార్య చెబుతుంటుంది భర్తకి, భౌతికంగా భర్తకి చెబుతుంది, ఏమయ్యా ఎందుకు ఎందుకు లేనిపోని తోవులు తెచ్చుకోవడం, ఇదంతా దీనికి ఏదో పొద్దున ఏదో సాయంకాలం కాస్త అన్నం తిని అమ్మ కూర్చుంటే సరిపోలా, మనకెందుకు ఈ గొడవ, ఇదంతా ఇది హాయిగా సుఖంగా ఉండాలి కానీ ఎంత కష్టం ఇదంతా అని చెప్పే భార్యలు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది, ఏమిటో తెలుసునండి, భారతంలో కూడా చెప్పాడు. ఏమిటంటే దానిలో చెప్పింది, సారపు ధర్మము విమల సత్యం అనేటువంటి పద్యములో సత్యధర్మములు అనేటువంటి ఉన్నాయి. ఆ సత్యధర్మములను ఎవరైతే సమర్థులైనటువంటి వాళ్ళు రక్షించకపోతే వాళ్ళకి కీడు కలుగుతుంది అని చెప్పాడు. ఈయన సమర్థుడైనటువంటి వాడు కదా రామచంద్రమూర్తి, కాబట్టి ఇప్పుడు ధర్మం ఏంటి, రక్షించాలి కదా, ఆయన రక్షించాలి కాబట్టి ఆయన పరబ్రహ్మం కాబట్టి వాళ్ళకు ఇచ్చేసేసాడు. ఇప్పుడు సీత చెప్పేటువంటిది ఏమిటంటే లౌకికమైనటువంటి జగత్తు చెబుతున్నది. అది ఇది ఇక్కడ ఈ రెంటికి తేడా, పరబ్రహ్మానికి ఈ లౌకిక జగత్తుకి తేడా ఏంటో సరే ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ రాముడు అంత తెలివి తక్కువవాడా, అనవసరమైన వాళ్ళతో నాకెందుకు అనేటువంటి అన్నాడా? లేదుగా, ఎందుకు ఇచ్చాడు, వాళ్ళని చంపుతానని. అసలు వచ్చిన అవతారమే ఎందుకు, వాళ్ళని చంపడానికే కదా వచ్చింది, అసలు అవతారమే అందుకు వచ్చింది కదా. అనగా వాళ్ళని చంపడం అనేది దేనికంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అది అందుకోసం కదా. అయితే ఈమె లౌకిక జగత్తు కదా, ఈమె చెబుతున్నది అనమాట. కాబట్టి అయ్యా రామచంద్ర, నువ్వు మోహం చేత అన్నావయ్యా ఏది వాళ్ళని రక్షిస్తానని. ఇప్పుడు ఏమిటి, దండకారణ్యంలో నివసించే ముళ్ళను రక్షించుడు రాక్షసులను సంవరిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. ఈ కార్యము కొరకే నీవు సోదరునితో ధనుర్బాణములతో దండకారణ్యమున ప్రవేశించావు. నీవు ఈ విధముగా ప్రవేశించుటచే నేను బహుముఖములుగా ఆలోచించవలసి వచ్చినది. సహజంగా భార్య ఏం చేస్తుందంటే భర్త చేసేటువంటి కార్యక్రమాలు బహువిధాలుగా ఆలోచిస్తుంటుంది.
దీనివల్ల మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ ఆలోచించి మధ్యలో మంత్రాంగం నడుపుతూ ఉంటుంటుంది. ఇది సహజంగా భార్యకు ఉండేటువంటి, అందుకనే దీనిలో ఏంటంటే కరణేషు మంత్రి మనకు ఉంది కదా ఆ శ్లోకం, అది కరణేషు మంత్రి. ఈ కార్యక్రమాలన్నింటిలో అమాత్య పదవి తీసుకుంటుంది అనమాట, మంచి చెడు చెబుతుంటుంది అని అనమాట ఇది అని చెబుతూ, ఇక నీవు దండకారణ్యములకు వెళ్ళుట నాకు ఇష్టం లేదు, ఇక లోపలికి పోవటం ఇంకా నాకు ఇష్టం లేదండి, పోతున్నామంటే మాత్రం ఏదో ఉంది, ఇక తగులు పెట్టుకోవటమే, అందుకు కారణము చెప్పేది వినుము, ఒక ఉదాహరణ కూడా చెబుతా చూసుకో అని చెప్పేది. ఇప్పుడు ఒక కథ వస్తున్నది, ఏమిటో చూసుకోండి. ఏమిటంటే ఒక ఋషి బాగా తపస్సు చేస్తున్నట్ట, ఏమో గొప్ప బ్రహ్మాండమైన తపస్సు. ఆ తపస్సు చేస్తుంటుంటే ఆ తపస్సు జడగొట్టడానికి ఇంద్రుడు ఒక భటుడు వేషంలో వచ్చాట. ఆ భటుడు వేషంలో వచ్చి ఒక కత్తి ఒకటి తీసుకొని వచ్చాడు. ఆ తపస్సు చేస్తూ కూర్చుంటే ఈ భటుడు వచ్చి, అయ్యా నమస్కారం, ఇగో ఈ కత్తి కాస్త మీ దగ్గర దాచిపెట్టండి, నేను ఎప్పుడో 1 నెలకో 2 నెలలకో వస్తాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానండి అని ఇచ్చాట. ఇస్తే ఈ ఋషి గారు తీసుకున్నాడు. తీసుకొని, నీ దగ్గర న్యాసంగా ఉంచుతున్నాను, మళ్ళీ నా కత్తి ఎట్టా ఉందో నా కత్తి నాకు అప్పచెప్పాలి అన్నాడు. మరి ఋషి గారు కదా, మరి ఏదో చిన్న పనే కదా, ఏముందిలే అని అనుకున్నాడు. సరే ఇవ్వయ్యా అని అన్నాడు, కత్తి తీసుకున్నాడు. ఆ భటుడు వెళ్ళిపోయినాడు, అంటే ఇంద్రుడు వెళ్ళిపోయినాడు, మాయమై వెళ్ళిపోయినాడు. ఈయన ఏం చేశాడు, ఈ ఋషి గారు ఈ కత్తిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, కత్తి అనేటప్పుడు 10 మంది తిరుగుతున్నారు మన ఆశ్రమంలో, ఎవడు పట్టుకుపోతాడు, అందుకని నేను ఆశ్రమంలో ఎక్కడైనా పండ్లు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎట్లా అని ఆ కత్తిని తన బొడ్లో కట్టుకున్నాడు. ఆ బొడి కొట్టుకున్నాడు ఆ కత్తిని. ఆ కత్తిని కట్టుకొని తిరగటం, పడుకున్నప్పుడు కూడా బొడిని కట్టుకొని, ఎవడొస్తాడో ఎవడు అడుగుతాడో ఎవడు తీసుకుపోతాడో, ఆయన ఎప్పుడో వస్తానన్నాడు, ఆయన దానికి ఇకపోతే నేను ధర్మాన్ని తప్పిన వాడిని అవుతాను అని అట్లా 10 రోజులు 15 రోజులు తిరిగాడు. తిరిగిన తర్వాత మనస్సంతా ఎక్కడ ఉన్నది, కత్తి మీద ఉంది. రోజు తపస్సు చేసుకునేవాడు నెమ్మదిగా తపస్సు తగ్గిపోయింది. తగ్గిపోయి కొంతకాలం అసలు తపస్సే మర్చిపోయినాడు. కొంతకాలం తపస్సే మర్చిపోయి చివరికి ఉండి చివరి దేనిలోకి దిగిపోయినాడే, క్రూరత్వంలో దిగిపోయినాడు. చేతిలో కత్తింది కదా, కత్తితోటి ఏమైనా చేయొచ్చు కదా అని తపస్సు చేసి ఉండేటువంటి వాడు కాస్త క్రూరుడుగా మారిపోయినాడు చివరికి. ఆ క్రూరుడుగా మారిపోవడానికి కారణం ఏంటి, ఈ కత్తి. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ చెబుతున్నాడు అనమాట, సీతాదేవి చెబుతున్నది అనమాట. ఏమిటంటే ఈ విధంగా జరిగింది. ఏమిటనమాట, చివరికి అతని బుద్ధి రౌద్రంగా మారిపోయింది. కత్తి దగ్గర ఉండేటప్పటికల్లా రౌద్రంగా మారిపోయింది. తన ధర్మమును మరిచిపోయాడు, హింస యందు అభిరుచి కలవాడయ్యాడు. చివరకు అధర్మవర్తనుడై అతడు నరకమును పొందెను. చివరికి చేశాడు. చివరికి తన యొక్క దారి కాస్త మర్చిపోయి, తన దారి ఎటువంటి దారి, శ్రేయో దారిలో ఉన్నాడు. ప్రేయో మార్గం అని కఠోపనిషత్తులు వచ్చినాయి కదా. శ్రేయో మార్గంలో ఉండేటువంటి వాడు కాస్త ప్రేయో మార్గంలో కూడా లేడు, చివరి క్రూర మార్గంలోకి వెళ్ళిపోయాడు. చివరి భ్రష్టత్వం పట్టేసేసాడు. ఇట్లా అంటే మనస్సు దేని మీద ఎట్లా ఉందో చూసుకోండి. అట్లా ఆ మనస్సు అనేటువంటిదే ఇంతటి పాడు చేసేస్తుంది వీడిని. మనస్సు జాగ్రత్త అనేటువంటి విషయం మన కఠోపనిషత్తులు కూడా వచ్చింది. కాబట్టి ఈ విధంగా శస్త్రం వల్ల కలిగిన అధర్మమును తెలియజేస్తున్నాను. శస్త్రం దగ్గర ఉందా, ఇంతే. అందుకని దగ్గరలో అగ్ని ఉంది అనుకో, అక్కడ కట్టెలు కూడా ఉన్నాయి అనుకో, నెమ్మదిగా అగ్ని ఒక్కొక్క కాస్త వేడి దగ్గర పోయి మొత్తం కట్టెలు మొత్తం తగలబెడుతుంది. కట్టెలు ఇప్పుడు ఒక ఇల్లు తగలబడుతుంది అనుకో, ఆ పక్కన ఇంకో ఇల్లు ఉంది అనుకో, అసలు తగలబడేసింది ఇది ముందు మొట్టమొదట. ఆ తర్వాత నెమ్మదిగా అది మీద 2వ ఇల్లు తగలబెడుతుంది. ఆ 2వ ఇల్లు 3వ ఇల్లు మొత్తం ఊరు మొత్తం నాశనం అవుతుంది. ఎట్లా అనమాట, ఆ విధంగానమాట ఇది. కాబట్టి శస్త్ర సంబంధం అగ్ని వంటిది. అది శస్త్ర సంబంధం. మీ దగ్గర శస్త్రాలు ఉన్నాయి, అవి ఊరుకోవు, మిమ్మల్ని ఎప్పుడు గిల్లుతూ ఉంటుంటాయి అని అర్థం అనమాట. ఈ శస్త్ర సంబంధం అగ్ని వంటిది. రామ, నీపై నాకు ఉన్న ప్రేమ చేత గౌరవం చేత నేను నీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, 1 2 నీ దగ్గర ఉన్నది 100 అస్త్రాలు ఉన్నాయి. 100 అస్త్రాలు అన్నిటికన్నా సుప్రీం
బ్రహ్మాస్త్రం కూడా ఉంది. ఇది ఈ విధంగా అనమాట. ఇతను పాపం అనుకోలేదు, ఇన్ని అస్త్రాలు ఉన్నాయి కదా, ఎప్పుడేమన్నా అనుకోలేదు పాపం. చివరికి ఎక్కడో తెలిసిన ఇన్ని అస్త్రాలు ఉన్నాయని సంగతి ఆ కాకాసురుడు వచ్చాడు చూసావు, అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తేనే అప్పుడు బతికింది, లేకపోయేది. అంటే ఏమిటనమాట, ఇక్కడ ఏమనిపించింది అసలు ఆమెకి, ఎందుకులే అని అనుకుంటున్నది, ఈ వీళ్ళతోటి తగు ఎందుకులే అని అనుకుంటున్నది. ఆయన దగ్గర అస్త్రాలుండి పరబ్రహ్మం కాబట్టి ఎక్కడ ఏది వస్తుంటుందో అధర్మం ఉంటుందో వెంటనే రామబాణం వచ్చి పడుతుంటుంది. ఆటోమేటిక్గా రామబాణం వచ్చి పడుతుంది. ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ వచ్చి పడుతుంది. ఆ విషయం తెలియదు బాబు మీకు. అది ఇక్కడ విశేషమైనటువంటిది అనమాట. ఆమె ఏమిటి, మహామాయ. మహామాయ అవతల కదా ఉన్నది పరబ్రహ్మం. కాబట్టి ఆ పరబ్రహ్మం యొక్క గొప్ప విశేషం మహామాయ కూడా అంతుబట్టదు. ఎట్లా అనమాట. సరే, అట్లా ఈ విధంగా అని అంటున్నది. ఆయుధం ఎక్కడ, వనం ఎక్కడ, క్షత్రియ ధర్మం ఎక్కడ, ఈ తపస్సు ఎక్కడ, ఇవన్నీ ఎందుకు పరస్పర విరుద్ధాలు? ఇవన్నీ మనం ఇప్పుడు దేశ ధర్మమును గౌరవించవలను. మన దేశ ధర్మం ఏంటి, అయోధ్య. ఇట్లా మనకి ఇటువంటి పనికిరావు అంటున్నది. మళ్ళీ ఆర్యపుత్ర, శస్త్రము ధరించడం వల్ల బుద్ధి కలుషితము. నువ్వు ధనుర్బాణాలు కొట్టుకున్నారు కదా, బుద్ధి కలుషితం అయిపోతుంది. ఈ ఎప్పుడు ప్రయోగిద్దామని చూస్తుంటారు. అయోధ్యకి వెళ్ళిన తర్వాత, అప్పుడు 14 ఏళ్ల తర్వాత అయోధ్యకి వెళ్ళిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి అప్పుడు రాక్షసులు చంపుదాంలే అంటున్నాడు. చూసుకోండి ఏమని చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ వచ్చా అన్నావు అనుకో, అంటే అన్నావులే. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత చెట్టు కింద కూర్చొని ఈ 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి వచ్చి ఒక రోజున తీరిగ్గా అప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చులే. ఇప్పుడు ఏందో హడావుడి అంటుంది. నీవు రాజ్యమును వదిలి వనమునకు వచ్చిన మునివృత్తి అవలంబించడం నాకు అత్తమామలకు అక్షయ ఆనందము కలిగిస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ గనక వచ్చి చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా చెబుతూ ఒక ధర్మం చెబుతున్నది. ఈ ధర్మం మాత్రం సీతాదేవి దగ్గర నుంచి వచ్చింది, బాగానే ఉన్నది. ధర్మం బ్రహ్మాండంగా ఉంది. ధర్మాదర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగతు అని ఉంటున్నది. ధర్మము వలన అర్థము లభించును, ధర్మము సుఖము కలుగును, ధర్మము చేతనే మానవుడు సమస్తమును పొందును, ధర్మమే ఈ జగత్తునకు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మొదలు పెడతాం. అంటే ఏమిటనమాట, ధర్మ, అర్థ, కామ, మోక్ష. వీటిల్లో మొట్టమొదటి ధర్మ. ఈ ధర్మ అనేటువంటిది మిగిలిన మూడిట్లో చేరుతుంటుంది. కామంలో చేరుతుంది, మోక్షంలో చేరుతుంది. కామము మోక్షం వీటన్నిటిలో చేరుతుంది, ధర్మం చేరుతుంటుంది. ఈ ధర్మం గనక బలంగా ఉండాలి. అందుకనే ధర్మము చేత అర్థము సంపాదించము, సంపాదించిన అర్థము చేత ధర్మముగా కామమును అనుభవించుము అని. వీటన్నిటిలో ధర్మము అనేటువంటిది పూసల్లో దారంలాగా వచ్చేసేస్తుంటుంది, ధర్మము అనేటువంటిది. కాబట్టి ధర్మము కాబట్టి ఈ జగత్తుకు అన్నిటికీ సారం ఏమిటంటే ధర్మము. ధర్మం మీదనే ఈ జగత్తంతా ఉన్నది అని ఈ విధంగా ఆమె చెప్పింది. అప్పుడు చెప్పి, రామా నీకు నేను స్త్రీ చాపల్యముచే చెప్పుచుంటిని తనే ఒప్పుకున్నది. స్త్రీ చాపల్యం, స్త్రీ ఏం చేస్తుంది అనమాట, ఒక్కసారి చపలత్వం అంటే అర్థం ఏమిటి, స్థిరంగా ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు, అట్లా అనమాట. అందువల్ల నేను చెప్పగలిగాను, నాకున్న లక్షణం ఇది, స్త్రీకి ఉండే సహజ లక్షణంతో చెబుతున్నాను. కాబట్టి నీకు ధర్మమును బోధించగలవారెవ్వరూ లేరు అంటుంది. మళ్ళీ పైగా ధర్మాన్ని గురించి చెప్పాలి అంటే నువ్వే. అక్కడ భరతుడికి ధర్మాలు ఎన్ని చెప్పావు, రాజనీతి ఎంత చెప్పావు. కాబట్టి నీకొకళ్ళు చెప్పాల్సిన పని లేదు, ఏదో నాకు తోచింది చెప్పాను అని అన్నది. నీవు నీ బుద్ధి చేత ఆలోచించి ఏది చేయాలో అదే చెయ్యి. మళ్ళీ చివరికి ఏమంటున్నది, ఫైనల్ నీ ఇష్టం, నాకు తోచింది చెప్పాను అని అంటున్నది. ఇవి విన్నాడు ఆయన. విని ఆయన ప్రస్తుత కాలంలో సరే, ఈ ప్రస్తుత కాలం సంగతి ఎలా చేస్తారో ఏమిటో సంగతి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆమె చెప్పిన మాట విన్నాడా సరే, లేకపోతే ఇక తర్వాత డ్యాన్స్ సంగతి తర్వాత డ్యాన్స్ వేసుకోవటం ఇంకంతే. ఎట్లా జరుగుతాయో ఏమిటో అన్ని
నేను చెప్పిన మాట వినలేదుగా, గోలగోల. ఇంకా ఇదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది గొప్ప విశేషం. రామచంద్రమూర్తి ఆమె చెప్పిన మాట కనుక విని ఉంటే రామాయణం ఉంటుందా? అసలు రామాయణమే లేదు. ఆయన యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఉంటుందా? అసలు లేదు. అందుకని లౌకిక జగత్తులో ఉన్నటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి సీత ద్వారా చెప్పించాడు. ఇది చెప్పిస్తూ ఏమని చెబుతున్నాడు అంటే, తర్వాత రాముడి ద్వారా ధర్మం తెలుసుకో అని చెబుతున్నాడు. ధర్మస్వరూపము రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అక్కడ ఉన్నది. కాబట్టి నువ్వు చెప్పే మాటలన్నీ కూడా పూర్వపక్షం అయిపోతాయి. రాముడు చెప్పేదానికి మొత్తం పూర్వపక్షం అయిపోయి మొత్తం ఖండన అయిపోతుంది అనమాట. ఇది ఆ విషయం వస్తుంది. ఇప్పుడు అంటున్నాడు రామచంద్రమూర్తి ఏమిటంటే, ఆమెతోటి అంటున్నాడు, ఇక్కడ కూడా ఒక విశేషం ఉందండి. ఏమిటంటే, భర్త యందు భక్తి గల వైదేహి పలికిన వచనములు రాముడు విని అంటున్నాడు, సీత నీవు ధర్మములు తెలిసినదో అనవు, జనకుని కుమార్తెడు కదా, నా మీద నీకు గల స్నేహంతో నీకు నీ ఉత్తమ వంశములు తగిన విధముగా పలికావు, బాగానే ఉంది. ఆర్తనాదములు వినబడకుండాటచే ఆ క్షత్రియులు ధనుర్బాణములు ధరింతురు. ఒక సిద్ధాంతం చెప్పేస్తున్నాడు ధర్మం. ఏమిటంటే, క్షత్రియుడు అని అంటే క్షతి నుండి త్రాయతే, క్షతి నుండి రక్షించేటువంటి వాడిని క్షత్రియుడు అంటారు. క్షతి అంటే దెబ్బ. ఇదనమాట. అంటే వాడు కత్తి తీసుకొని వేయబోతున్నాడు వీడి మీద, వాడు అయ్యా రక్షించు అన్నాడు. అనగానే ఈ క్షత్రియుడు వచ్చి వెంటనే వాడిని రక్షించాలి. అటువంటి రక్షిస్తే వాడు క్షత్రియుడు. అది అర్థం. అది క్షత్రియ ధర్మం. అది ఆ క్షత్రియ ధర్మం అనమాట. కాబట్టి క్షత్రియ ధర్మం ఏమిటంటే, ఆర్తనాదములతో అయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా, వీడెవడో వచ్చి నన్ను చంపుతున్నాడు అని గనక అన్నప్పుడు నీ చెవులకు వినపడంగానే వచ్చి వాడిని రక్షించాలి. ఇది క్షత్రియుడి యొక్క ధర్మము అని చెబుతున్నాడు. నేను క్షత్రియుణ్ణి కాబట్టి నేను ధనుర్బాణాలను ధరించాలి. మరి మునివృత్తి అంటే ఒరిజినల్గా మునివృత్తిని కాదుగా, నేను 14 సంవత్సరాలే కదా మునివృత్తి. కాబట్టి ధర్మం అనేటువంటిది వెంటనే వస్తూ ఉంటుంది. నువ్వు ఏ వేషం వేసుకున్నా కానీ ధర్మం అనేది వాడి వెంట వస్తూనే ఉంటుంది. అమెరికా పోయినా కానీ సంధ్యావందనం చేసుకుంటాడు. అర్థమైంది కదా. మన వాళ్ళు అమెరికా పోయినా సంధ్యావందనం, ఎక్కడికి పోయి ఇండియాలో ఉన్నా సంధ్యావందనం. అంటే ఏంటనమాట, తన ధర్మాన్ని ఏమన్నా పాటించకుండా ఉండలేదు కదా. ఊరు మారాడు కదా, దేశం మారాడు కదా, ఎందుకు లేదు దీంతోటి ఈ చలి దేశం, ఎవరు చూస్తున్నారు, ఇదంతా దేనికిలే అని ఉన్నాడా? ఏం లేదు. ధర్మం అనేటువంటిది ఎల్లప్పుడూ పాటించడం అనేటువంటిది ఆ మనిషికి, ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి ధర్మము అని అర్థం. అట్లనే ఇక్కడ క్షత్రియుడికి కూడా ఈ ధర్మము అని చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు, నీవే కదా చెప్పితివి, ఇక నేను చెప్పవలసినది ఏమున్నది అని అంటున్నది. ఏమిటనంటే, ఆర్తనాదాలు వస్తే రక్షించాలని ఒకప్పుడు చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా. దండకారణ్యంలోని మునులు తీవ్ర తపోనిష్ఠులు, వారు ఇతరులకు శరణము ఇవ్వగలవారు. అటువంటి మహామునులు ఆత్మలే స్వామిగా వారే వచ్చిన శరణు పొందారు. శరణు పొందినప్పుడు శరణాగతి ఇవ్వాలి కదా. ఇదే రామాయణంలో శరణాగతి. త్వమేవ శరణం మమ అని మనకు దీనిలో వచ్చింది, భగవద్గీతలో కూడా వచ్చింది అనమాట. ఏంటనమాట, ఆ శరణం అన్యథా దానిలో వచ్చింది కదా. శ్లోకం నిన్న పొద్దున కూడా చెప్పారనమాట. ఆ శ్లోకం అంటే ఏమిటనమాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, మాం ఏకం శరణం వ్రజ. నేను ఒక్కడనే, నన్ను శరణం వాడు, నా చాలు, నేను రక్షిస్తాను అని చెప్పాడు. అట్లనే నేను రక్షించాల్సినటువంటి వాడిని అని ఈ విధంగా చెబుతున్నాడు. చెబుతూ ఇక్కడ ఆ శరణు పొందారు వాళ్ళు, శరణాగతి అడిగారు కాబట్టి రక్షించాలి అని ఈ విధంగా చెబుతూ ఇక ఈ మునుల గురించి చెప్పాడు. ఈ మునులు చాలా నియమములు కలిగినటువంటి వాళ్ళు, తపోనిష్టాఫలు అనేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళైనటువంటి మునులు
అనగా చాలా ధర్మపరాయణులైన మునుల్ని రాక్షసులు తింటున్నారు. కాబట్టి ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి వీళ్ళని రక్షించాలి. అది దీని ప్లాన్. నాకు ఎక్కడ అంశం దొరికింది అని అంటే మునులను తింటున్నారు. మునులు ఎటువంటి వాళ్ళు? ధర్మపరాయణులు. అది మునులు ధర్మపరాయణులు. ధర్మపరాయణులైనటువంటి వాళ్ళు రాక్షసులు తింటున్నారు కాబట్టి రాక్షసులు చంపాలి. అంటే అర్థం ఏంటి? ధర్మాన్ని స్థాపిస్తున్నాను అని అర్థం. అది నేను నా యొక్క డ్యూటీ అది అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. దండకారణ్యవాసులైన బ్రాహ్మణులు నా దగ్గరకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. అయ్యా రాజుగారు, షష్ఠాంశ వృత్తేరపి ధర్మ ఏష, ప్రజలందరూనేమో 6వ వంతు పెడతారు ట్యాక్స్ నీకు, మేము కూడా కడుతుంటామండి ట్యాక్స్. మేము ఎట్లా ట్యాక్స్ కడుతుంటున్నామంటే తపస్సు చేసి తపస్సులో 4వ వంతు మీకు ధార పోస్తుంటామండి, మేము కూడా ట్యాక్స్ కడుతుంటాం, కాబట్టి మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీకు అని కూడా వాళ్ళు ఎలానే న్యాయబద్ధంగా అడిగారు. అందులో చూసావా మరి ఇక్కడ విశేషం. మరి ఈ న్యాయబద్ధం ఇవన్నీ కూడా ఆమె ఇంత దూరం ఆలోచించిందా? ఆమె ఆలోచించింది ఎంతవరకు అంటే ఎందుకులే ఇదంతా గొడవలో అనుకున్నది. అది అనమాట ఈ చేతి. కాబట్టి ఇప్పుడు చెప్తే ఏమంటున్నాడంటే విని వారి పాదాభివందనం చేసి ఇట్లు పలికితే, మీరే నన్ను అనుగ్రహింపుడు, నేనే స్వయముగా మీ దగ్గరకు వచ్చి సేవ చేస్తానని రామచంద్రమూర్తి మునులతోటి అన్నాడట అనే విషయాన్ని ఈ విధంగా గుర్తు చేస్తూ ఉన్నది. ఇది నాకు చాలా సిగ్గుగా ఉన్నది, నేను మీకు ఏమి చేయవలనని నేను ప్రశ్నించగా వారు ఇట్లా, ఆ రామచంద్రమూర్తే నేను మీ దగ్గరకు వచ్చి మీకేం కావాలి, మిమ్మల్ని రక్షణని అడగాలనుకుంటున్నాను, ఈ సందర్భంలో జరిగింది అని ఈ విధంగా అంటూ చివరికి ఏంటంటే చెప్పేది, నీవు వారి నుండి మమ్మల్ని రక్షింపుము, పచ్చి మాంసము తిని ఆ రాక్షసులు హోమములు చేయు కాలములందు పూర్ణిమ అమావాస్య. అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా ఏమిటనమాట, మనకు చాందోగ్యోపనిషత్తులో వస్తాయి ఏంటనమాట, యజ్ఞాలు పూర్ణిమ రోజు అమావాస్య రోజు చేసేటువంటి యజ్ఞాలు. ఆ యజ్ఞాలు చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి గందరగోళం చేసేస్తున్నారు అట్లా అనమాట. కాబట్టి మమ్మల్ని రక్షించాలి అని వాళ్ళందరూ అడిగారు. అడిగి నీవే మాకు పరమగతివి, ఇక్కడ శరణాగతి, నీవే మాకు పరమగతివి, నీవే మాకు శరణ్యుడవు, మేము మా తప ప్రభావముచే రాక్షసులను సంహరించుటకు సమర్థులమే అన్నారు ఋషులు. చంపేస్తాం వాళ్ళని, కానీ చంపేస్తే అసలు ఏమవుతుంది, మా తపస్సు అంతా వ్యర్థమైపోతుంది, ఖాళీ అయిపోతుంది. పైగా ఇంకొకటి, చంపేటువంటి విధానం మాకు లేదు, బ్రాహ్మణుడికి లేదు, క్షత్రియుడికి ఉంది. ధర్మరక్షణార్థం వాడు చంపాలి. ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి పక్షులను కొట్టాలనుకోండి, బోయవాడికి ఉంది అధికారం, బోయవాడు వాడు కొట్టుకోవచ్చు, అంతేగాని బ్రాహ్మణుడు పోయి కొట్టుకున్నాడు అనుకో వాడి పాపం వస్తుంది అట్లా అనమాట. కాబట్టి క్షత్రియుడు ఉన్నాడే, క్షత్రియుడు చేయాలి రక్షణ మరి అని ఈ విధంగా వాళ్ళు చెబుతున్నారు, ధర్మం చెబుతున్నారు. మేము మా తప ప్రభావం చే రాక్షసులను సంహరిస్తాం, కానీ బహుకాలం నుండి మేము సంపాదించిన తపస్సును వ్యయము చేయుటకు మాకు ఇష్టము లేదు. ఈ తపస్సునంతా ఎవరికి ధారపోయాలి? ఆ పరబ్రహ్మమునకు ధారపోయాలి. రామ, మా తపస్సులకు నిత్యము విఘ్నాలు కలుగుతున్నాయి, తపస్సును ఆచరించుట కష్టంగా ఉన్నది, అందుచే రాక్షసులు మమ్మల్ని భక్షిస్తున్నారు. తపస్సు చేసుకోవడం కష్టంగా ఉంది, తపస్సు చేసుకోకుండా ఊరికి కూర్చున్నారు అనుకోండి, ఎట్లా తపస్సు సంపాదించాలి? ఎంతసేపు రాక్షసులు ఎప్పుడు వస్తాడో ఏమో, వాడు ఎప్పుడు చంపేస్తాడనో వాళ్ళని ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఇప్పుడు మాకు ఇది సమస్య అయింది. కానీ మేము వారికి శాపములు ఇవ్వలేకున్నాం, శాపాలు ఇచ్చామనుకోండి అది తపస్సు భంగం అయిపోతుంది అట్లా. అందుచేత దండకారణ్యంలో గల రాక్షసుల చేత బాధింపబడుతున్న మమ్ములను సోదరునితో నీవు నీ సోదరునితో రక్షించుము, మాకు నీవే గతివి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నారు. అనగా పరబ్రహ్మాన్ని శరణు కోరారు, ఆ భగవంతుణ్ణి శరణు కోరారు. ఎవరు? ఈ మునులు. ఈ మునులు ఇంత తపశక్తి సంపన్నులైనా కానీ ఆ పరబ్రహ్మాన్ని శరణు కోరారు. అప్పుడు సీత ఆ కారణము చే, ఇప్పుడు అంటున్నాడు రామచంద్రమూర్తి, ఈ విధంగా జరిగింది కదా, ఆ మునులందరూ అడిగారు కదా, నేను దండకారణ్యంలో నివసించు ఋషులను
సంపూర్ణముగా రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. నాలో ప్రాణములు ఉండగా నేను చేసిన ప్రతిజ్ఞను అతిక్రమించను. నేను సత్యముపై నిలిచి ఉండేవాడను. నేను నా ప్రాణముల పైన, నా లక్ష్మణుని పైన నిన్నైనను విడిచేస్తాను. ఇక్కడ నా ప్రాణాలైనా వదిలిపెడతా సత్యధర్మాల కోసం. అసలు ఒక మాట చెప్పాలంటే లక్ష్మణుని వదిలేస్తా, నిన్ను కూడా వదిలేస్తా. నాకేమిటంటే అసలు కావాల్సిన సత్యధర్మాలు. సత్యాన్న ప్రమతితవ్యం, ధర్మాన్న ప్రమతితవ్యం, భూచేన్న ప్రమతితవ్యం, దేవపితృకార్యాభ్యన్న ప్రమతితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇట్లా వరుసగా మనకి ఇందులో తైత్తీర్యంలో ధర్మాలు వచ్చినాయి ఇక్కడ. కాబట్టి దాని ప్రకారంగా సత్యధర్మములు అనే వాటిని నేను వదిలిపెట్టను. కాబట్టి మిమ్మల్ని వదిలేసేస్తాను. కాబట్టి నాకు ఇంపార్టెంట్ ఏమిటంటే సత్యధర్మాలు అని చెప్పాడు. కాబట్టి వదిలేసేస్తాను అన్నాడు అని చెబుతూ ఇంకొకగా వాల్మీకి గారు అంటున్నాడు, అపి అహం జీవితం జహ్వాం త్వాం వా సీతే సలక్ష్మణం సతు ప్రతిజ్ఞ సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. అక్కడ బ్రాహ్మణుల దగ్గర ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చిన అడ్డంకి కనుక వచ్చిందా, ధర్మానికి అడ్డమైన వచ్చిందా, నిన్నైనా వదిలేస్తాను, లక్ష్మణునైనా వదిలేసేస్తాను. నేను నాకు కావాల్సిన ఇస్తే ధర్మములే అని తేల్చి చెప్పేసేసాడు. సీత ఋషులు నన్ను కోరకపోయినను వారిని రక్షించవలసిన బాధ్యత నాకు ఉన్నది అన్నాడు చివరికి. ఎందుకంటే వాళ్ళు అడగలేదు. ఒకవేళ అడగలేదని నేను రక్షించాలి. ఎందుకు రక్షించాలి అని అంటే వాళ్ళు తపస్సు ఎవరి కోసం చేస్తున్నారు? ఇంత తపస్సు ఎవరి కోసం చేస్తున్నారు? పరబ్రహ్మం కోసం కదా చేస్తున్నది. ఆ పరబ్రహ్మం కోసం చేస్తున్నప్పుడు పరబ్రహ్మ రక్షణగా రావాలిగా. ఆయన ఏం చెప్పాడు? అనన్యా చింతయంతో మా యోగక్షేమ వహామ్యమ అని చెప్పేశాడు కదా. మరి అలా చేస్తున్నప్పుడు నా డ్యూటీ ఏమిటి అని అంటే నా డ్యూటీ నేను చేయాలి కదా. ఇది ఇక్కడ అర్థం వచ్చింది. వాళ్ళు అడక్కపోయినా నేను వాళ్ళని రక్షించాలి. ఇది సిద్ధాంతం చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది భగవద్గీతలో ఆచరించాడు అక్కడ రామావతారంలో. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అనగా ఋషులందరూ అనన్య చింతనతోటి ఆ పరమాత్మ కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ ఋషులను రక్షించాల్సిన బాధ్యత యోగక్షేమం వహామ్యహం. ఏమన్నాడు? యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యోగక్షేమం నేనే చూసుకుంటుంటాను, వాళ్ళని రక్షిస్తుంటాను, వాళ్ళు ఎన్ని చేస్తుంటాను నేనే అని కృష్ణావతారంలో చెప్పాడు. రామావతారంలోనేమో ఆచరణ చేసి చెప్పాడు. అది ఇక్కడేం లేదు. అక్కడేమో చేశాడు, ఇక్కడ చెప్పాడు. ఇది అక్కడికి ఇక్కడికి భగవద్గీతకి ఇక్కడ ఎంక్లోజ్ చేసుకోవాలి. ఇది అట్లా అనమాట. చేసుకుంటే అప్పుడు సరిపోతుంది. అని ఈ విధంగా నేను వాళ్ళందరినీ రక్షిస్తాను అని చెప్పుకుంటాడు. వాళ్ళందరూ వచ్చి నన్ను శరణాగతి అడిగారు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. నేను మాట తప్పను అని చెప్పాడు. నేను ఇచ్చిన మాటను తప్పను, ప్రతిజ్ఞ. దీన్నే మనం లోకంలో రామబాణం అంటుంటారు. రాముడు అన్నాడంటే ఒక మాట, అది అయిపోయినట్టే. ఇది దానికి తిరుగులేదు. 100% ఏమాత్రం కూడా తేడా ఉండదు. అందుకనే లోకంలో అయ్యా ఆయన రామబాణం అయ్యా, ఆయన మాట రామవాక్యయ్యా అని అంటారు. అంటే తిరుగులేదు అనగా ఎంతటి ప్రశస్తమైనటువంటి ఆ మాటని ఆ మనిషికి తగిలించారు. అంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అన్నారంటే మాట అది వచ్చి తీరుతుంది, అది తీరుతుంది, ఇంకంతే, ఇంక అయిపోయినట్టే. ఇంక అది అట్లా అనమాట. ఆ విధంగా అట్లా అనమాట అని ఈ విధంగా చెబుతూ సీతాదేవితో అంటున్నాడు, నీ మాటలు నేను చాలా పరిశుష్టుడనైతిని, ఇష్టుడు కాని వానికి ఎవరు ఉపదేశించరు కదా. నీవు నాకు బాగా ఇష్టురాలు కాబట్టి నాకు చెప్పావు, నీకు తోచింది. నేను నీకు ఇష్టుడును కదా, నీవు చెప్పినది నీకు నీ వంశమునకు బాగా ఉన్నదమ్మా. నీవు నా సహధర్మచారిణివి, నీవు నాకు ప్రాణముల కంటే ఎక్కువ. ఇక్కడ నీవు నాకు సహధర్మచారిణివి. అక్కడ కళ్యాణంలో చెప్తుంటుంటారనమాట. ఏమిటనమాట? ఈమె సీతాదేవి సహధర్మచారిణి తవా అని చెబుతుంటారు చూడండి మంత్రాలలో. తవా నీకు సహధర్మచారిణి, నీవు ధర్మాన్ని పాటిస్తూ ఉంటావు,
నీ ధర్మానికి అనుగుణంగానే నడిచేటువంటి చారిణి. అది నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు అనుకో, ఆమె అధర్మాన్ని పాటించదు అని చెబుతున్నారు. మంత్రాల్లోనే చెబుతున్నారు. ఆ మంత్రాల్లోనే చెప్పి అటువంటి ఆమె ఈమె అని ఆ జనకరాజు గారు ఆ ధారా పోసి, నీళ్ల ధార పోసి ఈ సీతాదేవిని ఈయనకిచ్చారు. అదే మనకు వివాహ సందర్భంలో అదే మంత్రాన్ని ధర్మేచ కామేచ మోక్షేచ నాతి చరామి, ఇట్లా అనమాట. ఈ విషయములలో నీకు ఇస్తున్నానే ఈమె ఏమాత్రము తప్పదు అని ధర్మం చెప్పి అట్లా ఇస్తున్నారు. అది అనమాట. ఇది దీనిలో ఉన్నది. ఆ విషయాన్ని ఇక్కడ సగధర్మచారిణి అనే చోట ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇట్లా ఈ విధంగా అనమాట. ఇక్కడ దీనిలో చివరికి మహాత్ముడైన రాముడు జానకితో ఈ విధంగా పలికి ధనుస్సు ధరించి లక్ష్మణ సహితుడై వనంలోకి ప్రవేశించేశాడు. ఇక ముందుకు సాగిపోతున్నాడు. ఏమిటనంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక అడ్డంకి వచ్చింది రామచంద్రమూర్తికి ముందు నడుస్తూ ఉంటుంటే. అడ్డంకు వచ్చేటప్పటికి ఆ అడ్డంకుని ఎలా దాటాడో చూడండి. ఇదే ధీరుడు అనే పదానికి మన కఠోపనిషత్తులో ధీరుడు అనే మాట వచ్చింది కదా, ఆ ధీరుడు అనే దాని ఇది ఉదాహరణ. ధీరుడు ఇట్లా ఉంటాడు. అది అందుకని అందువలన మనకు ఈ రామాయణం చదువుతుంటుంటే అటు ఉపనిషత్తు భగవద్గీతలు ఇవి కూడా టచ్ అవుతూ ఉంటుంటాయి. ఇదనమాట విశేషమైనది. అనే విధంగా ఆయన బయలుదేరుతున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాం. రాముడు ధర్మస్వరూపుడు అని ఏమిటటువంటి విషయం అని మనం ఇంతదాకా అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే తెలిసిన, ధర్మము సత్యధర్మాలు నిలబెట్టుకొని ఉంటాను అంతేను, ఏమాత్రం వాటిని వదలను, వదిలేయాల్సి వస్తే నిన్ను వదలైనా వదిలేసేస్తాను, లక్ష్మణుడైనా వదిలేసేస్తాను, నాకు కావాల్సింది సత్యధర్మం లేను. సత్యధర్మం నాకు కావాల్సింది సత్యధర్మంలో పరబ్రహ్మము అని అర్థం. అది సత్యధర్మములే పరబ్రహ్మము, ఆయన ఏకహ సత్యము నిత్యము. అది ఈ విషయము ఆ కిష్కింధాకాండలో వాలి చచ్చిపోతూ సుగ్రీవుడికి ఒక మాట అంటాడు. సుగ్రీవుడితోటి ఏమని అంటాడు తెలిసిన, ఒరేయ్ జాగ్రత్తగా ఉండు, ఏమిటో తెలిసిన, ధర్మం తప్పావో నిన్ను కూడా చంపుతాడు, జాగ్రత్త అంటాడు. ధర్మాన్ని చంపావో వదిలేసావో నిన్ను కూడా చంపేస్తాడు. నన్ను చంపేశాడు, ఇప్పుడు నిన్ను కూడా చంపుతాడు, జాగ్రత్త అని చెప్పాడు. అని ఆ మాట బాగా గుర్తుపెట్టుకున్నాడు ఎవరు, సుగ్రీవుడు. ఆ తర్వాత వచ్చిందన్నమాట. దానిలో తర్వాత గజగజలాడుతూ వస్తాడు ఇక్కడ రాముడి దగ్గరికి. మాట తప్పాడు అంటే 4 రోజులు గడిచిపోయింది, టైం గడిచిపోయేటప్పటికి రాలేదు, రాకపోయేటప్పటికి గడగడలాడుతూ వచ్చి పాదాల మీద వచ్చి పడ్డాడు. ఎందుకంటే మాట తప్పాడో చచ్చాడేవాడు, అదేనమాట అది. అందుకని మనకేంటంటే ధర్మం అనేటువంటిది దీనిలో పూర్తిగా చూపించడం అనేటువంటిది పరబ్రహ్మం చూపిస్తున్నాడు నారాయణ స్వరూపంలో అవతరించినటువంటి రామచంద్రమూర్తి. అదే అట్లా ఈ విధంగా. తర్వాత మాందకర్ణి వృత్తాంతంతో ప్రారంభంలోనే విశిష్టాద్వైతంతో ప్రారంభం అవుతుంటుంది. ఈ విశిష్టాద్వైతమే మన వైష్ణవులకి మూలమైనటువంటిది ఈ రామాయణం. ఎక్కడ ఉన్నది విశిష్టాద్వైతము అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఇప్పుడు రాబోతున్నది. ఇంతవరకు ప్రారంభించి తర్వాత చూద్దాం. ప్రారంభిస్తున్నాను. ఏమిటంటే 11వ సర్గలో అగ్రతః ప్రయయో రామ సీత మధ్యమే సుమధ్యమ పృష్ఠతస్సు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ఇంత క్రితం ముందు వెళ్ళేవాళ్ళు ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే లక్ష్మణుడు పోతుంటాడు, చివరిలో రాముడు ఉండేటుంటాడు. ఇప్పుడు రాముడు ముందు ఉంటున్నాడు. రాముడు అగ్రతః ప్రయయో రామ, ముందు రాముడు నడుస్తున్నాడు. ఇప్పుడు అసలు దండకారణ్యం. ఆ తర్వాత సీత మధ్య సుమధ్యమా, సీత తర్వాత ఉన్నది. ఆ తర్వాత నడుస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. లక్ష్మణుడేం చివరిలో ఉన్నాడు, 3వ వాడు. ఏమిటి దీనిలో ఇక్కడ అర్థం అంటే, మధ్యలో ఉన్నది ఎవరు, సీత ఉన్నది. సీత ఎవరు, మహామాయ. సీత మహామాయ. మొదట ఉన్నది పరబ్రహ్మం, చివరి ఉన్నది జీవాత్మ. ఈ జీవాత్మకు అడ్డం ఎవరున్నారు, మహామాయ ఉన్నది.
ఈ మహామాయ తొలగితేనే పరబ్రహ్మము జీవాత్మ ఐక్యం అయిపోతాడు. అప్పుడు అద్వైతం అవుతుంది. ఈ మహామాయ అడ్డం ఉన్నంత కాలము, అనగా మహామాయ అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. కానీ వీళ్ళు విశిష్టాద్వైతులు శాశ్వతం కింద లెక్కేస్తారు ఈ మహామాయ. మహామాయ లేకపోతే ఎట్లండి ఈ జగత్తంతా? కాబట్టి మీరు అద్వైతం అన్నారు కదా, మేము అద్వైతం అనే మాటకి ముందు విశిష్ట అని చేరుస్తాం. విశిష్టాద్వైతము. విశిష్టాద్వైతంలో ముగ్గురు ఉంటారు, అద్వైతంలో ఇద్దరు ఉంటారు. అద్వైతంలో ఇద్దరెవరు? జీవాత్మ పరమాత్మ. చివరికి మిగిలింది ఎవరు? జీవ పరమాత్మయే మిగులుతాడు అద్వైతంలో. ఇక్కడ అదే మనకు అద్వైతంలో ఒకడే మిగిలాడు, ఒకడే అనేదానికి ఏకోవసిహి మనకు వచ్చిందనమాట. అగ్నిర్యధైకో భువనం ప్రవేష్ట రూపం రూపం ప్రతిరూపం బభూవా వాయుర్యథైకో రూపం రూపం ప్రతిరూపం బభూవా. అక్కడ వచ్చింది. వాయువు ఒక్కటే, అనేక రూపాలు. అగ్ని ఒక్కటే, అనేక రూపాలు. అలానే ఇక్కడ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ విశిష్టాద్వైతం ఏంటంటే ఆ మహామాయ, అనగా మహామాయ అనేటువంటి దాన్ని శంకరులు అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆయన అద్వైతాన్ని చెప్పారు. ఏమిటంటే అశాశ్వతమైనటువంటి దాన్ని మనం తెచ్చుకోకూడదు. అశాశ్వతమైనటువంటి వస్తువుని గురించి మనకు ఉపనిషత్తు చెప్పలేదు. అది ఏం చెప్పింది అనమాట? ఎంతసేపటికి అద్వైతమే చెప్పింది. దాని మీదనే శంకరులు చెప్పారు. అందువల్ల ఆ శంకరులు అద్వైతము. వీళ్ళు ఏం చెప్పారు అంటే రామాయణాన్ని తీసుకొని విశిష్టాద్వైతం అని చెప్పారు. అయితే చివరికి అద్వైతం అనే మాట విశిష్టాద్వైతంలో కూడా ఉంది. విశిష్టాద్వైతం అనే దానిలో కూడా అద్వైతం అనే మాట ఉన్నది. ఇక చివరికి ఏమిటి అంటే అద్వైతులు ఏ స్టేషన్కి వెళ్ళారో పరమపదానికి, విశిష్టాద్వైతులు ఆ స్టేషన్కి చెప్తున్నారు. వాళ్ళు వచ్చే రూట్ వేరు, వీళ్ళు వచ్చే రూట్ వేరు. ఇదే మనకు ఈ మూడు మతాలు చెప్పేటువంటివి. కాబట్టి మనం అద్వైతులు ఏం చేస్తారు? విశిష్టాద్వైతుల్ని ద్వేషించరు, ద్వైతుల్ని ద్వేషించరు, ఎవరిని ద్వేషించరు. వాళ్ళు అందరినీ కలిసి పెట్టుకొని పోతారు. ఇది అదే మనకు శృంగేరిలో ఉన్నటువంటి చెప్పినట్టు భారతీయ తీర్థస్వామి వారి అనమాట. ఎవరిని ద్వేషించేది లేదు, అందరినీ పట్టుకొని పోవటమే. అందరూ వెళ్ళేది చివరి స్టేషను ఒకటే స్టేషను. ఇది అనమాట అని చెప్పారు. కాబట్టి ఇది రేపు మనం చేద్దాము ఈ మాందకర్ణి వృత్తాంతం ఇక్కడి నుంచి. ఇకపోతే రేపు క్లాస్ ఉంటుందో లేదో, ఇక్కడ ఏదో కళ్యాణం జరుగుతుంది, చూద్దాం. ఏ విషయం నేను మెసేజ్ పెడతా కదా, అది తెలుస్తుంది. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.